ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆవిడ మాయమైపోయిన ఆవిడ కోసం వెతికి కళ్ళు తిరిగిపోయి దగ్గర పడిపోయాడు. అతను పడిపోయిన వెంటనే తపతి మళ్ళీ ప్రత్యక్షమైంది. మీలాంటి గొప్ప రాజు ఇలా పడిపోకూడదు, ఇక్కడ బాగుండదు, లేవండి అంటే ఆ గొంతుకి లేచాడు సంవర్ణుడు. లేచి మళ్ళీ అడిగాడు ఎవరు ఏంటి అంటే, నేను సూర్యుడి యొక్క కూతురుని, మీకు ఏ ఉద్దేశం ఉన్నా ఏ ఆలోచన ఉన్నా మీరు వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడండి అని చెప్పి ఆవిడ మళ్ళీ గుర్రం ఎక్కి వెళ్ళిపోయింది. రాజ్యంకి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని ఒక్కసారి సూర్యుడికి దండం పెట్టి తన గురువైన వశిష్ఠుడిని తలుచుకున్నాడు. వశిష్ఠముని చెయ్యలేని పని అంటూ ఏదీ లేదు. ఈయన తలుచుకున్న 12వ రోజుకి వశిష్ఠుడు వచ్చాడు. వచ్చి ఏంటి అని అడిగితే జరిగిందంతా చెప్పాడు. అర్థం చేసుకుని సూర్యుడి దగ్గరికి బయలుదేరాడు వశిష్ఠుడు. సూర్యుడు స్వాగతించి ఏం జరిగింది ఏంటి అని అడిగితే కిందన భూలోకంలో జరిగిన విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆల్రెడీ అప్పటికే సూర్యుడికి ఒక ఆలోచన ఉంది కదా, ఇతను బాగుంటాడు నా కూతురికి అని. వెంటనే తపతినిచ్చి వశిష్ఠుడితో పంపించాడు. తపతి కిందకి రాగానే సంవర్ణుడి యొక్క ఆనందాన్ని మాటల్లో అయితే చెప్పలేం. ధర్మబద్ధంగా వాళ్ళిద్దరికి వివాహం అయితే జరిగింది. కానీ వివాహం జరిగిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు సరదాగా గడపడానికి